అంటే ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మేము బంపర్ మెజార్టీతో గెలుస్తాం. నా బంపర్ లేదు బర్ఫీ లేదు ఎక్కడిది ఇంకా అది లెక్కలు కూడా రాదు. నువ్వు చూడు అది పార్టీ కూడా ఉండదు. పార్టీ కూడా ఉండదు. నేను చెప్తాను ఎందుకో చెప్తాను నేను. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టే పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి కానీ బీఆర్ఎస్ ఎందుకు మార్చుకున్నది చెప్పు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం. యాడా ఏ దేశం? ఏ దేశం? భారతదేశంలో. పామౌస్ దేశమా? సిద్దిపేట దేశమా? సిరిసిల్ల దేశమా? ఏ దేశాలు చెప్పవు? ఏది ఏ దేశంలో పోయి అంటే కేసీఆర్ గారు ఆ రకమైన ప్రయత్నాలు చేయడం తప్పంటారు. చెప్పేది నువ్వు యానో చెప్పరాదు. యాన ఒక వార్డు మెంబర్ గెలిచి చెప్పవు. ఎక్కడ భారతదేశం ఎక్కడ భారత సమితియా? సమితి లేదు, సంసారం లేదు, అంత అయిపోయింది. అంతా మిగిందట. అంత పోయింది. ఇంకెక్కడ ఉంటది? చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మాకే. ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే మీ పార్టీ లోటపేట పేదలకు నాకు కాసి పడ్డట్టు లోటపేట పేదలకు దొరికారా నీకు? ఒంటి పేదలకు ఇంత పొడుగు ఉంటుంది. అవును తెలుసు. అది ఊసిపడితేమో నాకు ఎదురు కూడా కూర్చుంటుంది. ఊసిపోద్ది అది. ముఖ్యమంత్రి ఇప్పుడు దిగిపోతే మంచిగా మేము ఎక్కితే మంచిగా అయిద్దా? అది అయ్యప్పని అది పొట్టే మురిచిందారు, తౌడే మురిచిందారు. మరి బియ్యం సంగతి మర్చిపోయి అది బియ్యం రాసిన సంగతి మర్చిపోయి కనుక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అది కుదరది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చుకుంటే వాళ్ళ బొంద వాళ్ళు తీసుకుంటారు. కేవలం బి వచ్చినంతగా మాత్రానికే తెలంగాణకు వాళ్ళు దూరం అయిపోయింది. వాళ్ళు తెలంగాణ ప్రజానికానికి దూరం అయిపోయింది. వాళ్ళు 88 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ 2018లో 88 సీట్లు గెలిచారు. 88 సీట్లు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 12 మంది గుంజుకున్నారు. తర్వాత వేరే గుంజుకున్నాడు కాదు, ఇలా సగాన్ని పడిపోయింది. 39 సీట్లు వచ్చినాయి కదా. నీకు సగం సీట్లు కూడా రాదు. ఎందుకైంది అది చెప్పండి. దానికి 100 రకాల కారణాలు ఉన్నాయి అనుకోండి. కారణాలే మన్నులే వాళ్ళు చేసుకునే పాపం అదే అంటున్నా. 100 రకాల కారణాలు ఉన్నాయి అంటున్నా. ఓకే. సో అది మీకు ఈ రోజు కలిసి వచ్చింది. ఓకే రైట్. అది పక్కన పెడితే మరి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు తీసుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అనేది రకరకాల వార్తలు వినపడుతున్నాయి. అంటే మీ పార్టీలో సరైన ఇది లేక. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఎవరికాళ్ళు సపరేట్ మీటింగ్లు పెడతారు. పెద్ద అందరూ 10 మంది 20 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని. సో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైపోతుంది. ఇంకా ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి నీడనిచ్చి విలువనిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. స్వేచ్ఛనిచ్చింది. భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంటది. మరీ నుండి కాదు మీ పార్టీ మీద ప్రియాంబుల్ రాజ్యాంగానికి ఒక పీఠిక ఉంటది. ఆ పీఠిక చదివితే భారతదేశం చదివినట్టుగా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ కూడా స్వేచ్ఛ ఎక్కువ. మాట్లాడవచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు, విమర్శించవచ్చు. విమర్శ చేస్తే వాడు సరి చేసుకుంటాడు. అరే ఇట్లుందని. అందుకోసమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెల్ల చెదరు కాదు. బాయిలర్ రాయిస్తే ఏమైంది? జల అలలు వస్తాయి. మళ్ళీ ఒకటే